ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన వారం అంతా దేవుడు మనల్ని మంచి ఆరోగ్యంతో నింపాడు గనుక మళ్ళీ మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చున్నాం. మరి వాక్యభాగంలోకి వెళ్దాం. మందిరానికి మీరందరూ వచ్చి ఉన్నాం. ఏమన్నా తీసుకొచ్చారా? ఏం తీసుకురాలేదా? కోడి, పండ్లు, పలహారాలు ఏమి? మందిరం కదా, దేవుడి కదా, తీసుకురాకూడదా? సహజంగా ఒక వేపమాడికే మనం పొంగిలు పెట్టాలి, ఒక నాటుకోడి తీసుకొని పోతాము. మరి పవిత్రమైన గుడి దగ్గరికి వస్తున్నాం కదా, ఎంతమంది ఏమేమి తెచ్చారు? మీరెవరైనా నాటుకోడి కానీ పండ్లు పరగారాలు ఏమైనా తెచ్చున్నారా? ఎందుకని? ఇవేం అడగలేదా దేవుడు మిమ్మల్ని? అడగలేదా? ఎట్లా చెప్తారు మీరు? కాబట్టి మనకేమీ అడగలేదు కాబట్టి అవసరం లేదనుకున్నా. సరే, ఇప్పుడు ఒకవేళ నేను అన్యుడిగా ఉన్నట్లయితే మరి అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు సహజంగా తీసుకెళ్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఏం అడుగుతున్నాడు? నా మందిరానికి నువ్వు వస్తే నువ్వు ఏమి తీసుకొనిరా, నీ దగ్గర నుంచి నేను ఎలాంటి ప్రతిఫలాన్ని నేను ఆశిస్తున్నాను అనే దాని గురించి 2 మాటలు మాట్లాడతాను. తర్వాత యవ్వనస్తుల యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ అది ఏ విధంగా చూపించాలి, ఎవరి మీద చూపించాలి అనే దాని గురించి ఈ దినాన తెలుసుకుందాం. మరి మీకా రాసినటువంటి గ్రంథంలో చూద్దాం. మీకా 6వ అధ్యాయంలో 6, 7, 8వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. మీకా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయంలో 6వ వచనము. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, చున్నగా గమనించాలి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడేమన్నా తెద్దామా దేవునికి పండ్లు బలగారాలు? చూడు, దేవుడు
ఎంత చక్కగా మనల్ని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు చూడండి. ప్రతి ఒక్కటి అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, బాగా గమనించాలి. ఈ దినాన నేను ఉదయకాలాన్ని లేచి మందిరానికి నేను వెళ్తున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు నేను ఏమి తీసుకెళ్ళేది? నాకు విలువైనది ఏది? నేను ఏమి తీసుకెళ్ళాలి? పరిశుద్ధమైనటువంటి మందిరానికి నేను వెళుతున్నాను, నేను ఏమి తీసుకెళ్ళాలి? చూడండి, దేవుడు ఎంత చక్కగా మనకి చెప్తున్నాడు ఇక్కడ. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? అయ్యా, ఇక్కడ ఏ దేవుడు నాకు కనిపించలేడే, ఇక్కడ ఒక విగ్రహం లేదే, నేను దేవుణ్ణి దర్శించునా? అన్యుడైతే వెతుకుతాడు, వాళ్ళకు ఉన్నటువంటి ఆశయానుసారంగా ఏదో ఒక టెంపుల్కి వెళ్తాడు. మాట్లాడినటువంటి దేవుణ్ణి అతను ఆరాధిస్తాడు. ఇంకొకటి చూద్దాం. అయితే నేను ఉదయకాలాన మందిరానికి నేను వెళుతున్నాను, ఏమి తీసుకొని పోదును? మరి దేవుడు నిన్నేమని అడుగుతున్నాడా? నీవు ప్రశ్నించుకో. చూడు ఎంత చక్కగా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేద్దును? ఏమి తీసుకొని వచ్చి నేను ఇక్కడ నమస్కారం చేసేది? నీ హృదయాన్ని ఇచ్చి నువ్వు నమస్కారం చేసుకుంటావా? పవిత్రమైనటువంటి ఈ బైబిల్ని తీసుకొని దేవుని సన్నిధికి నువ్వు వస్తావా? అయ్యా, నాకున్న కష్టాలను చూసి నేను నీకు ఇది అర్పిస్తానని చెప్పి నువ్వు మందిరానికి నువ్వు వస్తున్నావా? చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా? ఇవన్నీ నీకు ఇచ్చి నేను నిన్ను దర్శించుదునా? అయ్యా, నేను పేదవాణ్ణి, నేను ధనవంతుని కాదు, ఏమిచ్చి నిన్ను నేను దర్శించేది ప్రభువా? నా దగ్గర ఉన్నటువంటి అర్థనాథము, నాలో ఉన్నటువంటి, నా హృదయంలో ఉన్నటువంటి అర్థనాథాన్ని నీ రూపంలో నేను కన్నీరు కార్చి నా అర్థనాథాలు నీకు వినిపించుదునా? చెప్పు ప్రభువా. చూడు ఎంత చక్కగా చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. ఇవన్నీ మనకు క్వశ్చన్ మార్క్ వేశాడు. సంతానమే లేకుండా గర్భఫలాన్ని నువ్వు ధరిస్తే అదేమైనా ఇచ్చామని చెప్పి దేవుడు ఏమైనా మనల్ని అడుగుతున్నాడా? నీ కుటుంబంలో ఉన్నటువంటి నువ్వు పెంచుకున్నటువంటి పొట్టేళ్ళు కానీ అడుగుతున్నాడా? నలిగిపోయిన హృదయాన్ని అడుగుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు. మనకు అనిపిస్తుంది నలిపిందంటే ఇది ఇక్కడ ఎవరైనా కొట్టేసినారని కాదు. నీకున్నటువంటి ఆ దుఃఖములో, నీకున్నటువంటి ఆ శ్రమలో, అయ్యా నా బిడ్డ ఈ వేదనలో ఉన్నాడు, నేను దుఃఖపడుతున్నాను, నా కుటుంబంలో ఈ కష్టముతో నేను కన్నీరు కారుస్తున్నాను. అదే హృదయం. నువ్వు మాట్లాడతావే, నువ్వు ప్రార్థన చేస్తావే, అలాంటి హృదయాన్నే దేవుడు అడుగుతున్నాడు. ఇంకేం పొట్టేళ్ళు అడగలేదు, బలులు అడగలేదు. చూడు ఎంత చక్కగా కనికరమును ప్రేమించుటయో దీన మనసు కలిగి ఉన్నాడు. అయ్యా చాలు, దీన మనస్సు. దేవుడు ఉన్నాడు, ఇది సత్యమని నువ్వు దయ కలిగి, కనికరము కలిగి నా చింతకు రా. అప్పుడు నీకున్నటువంటి ఆ శ్రమల్లో నేను ఎరుగుతున్నా, నేను గుర్తిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు గుర్తిస్తాడు? నువ్వు వేదనతో కన్నీరు కాల్చి నీకున్నటువంటి ఆ కష్టాన్ని
ఆ కన్నీటి రూపంలో నువ్వు దారపోస్తావే, అదే ఆ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఇంకేమని నుండి ఏమడదు. ఈ అందము చందము నీలో ఉన్నటువంటి ఆ ధనపేక్ష, ఆస్తి, బంగారం, వెండి ఇవేం అడగలేదు. అయ్యా ఈరోజు నేను పంట పండించాను, నాకున్నటువంటి ధనంలో ఇంత ఆదాయం వచ్చిందని చెప్పి నేను వేసేస్తే తీరిపోయేది కాదు. అలాంటి హృదయాన్ని దేవుడు మనల్ని అడగలేదు. చూడండి ఎంత చక్కగా నలిగిన హృదయాన్ని నేను ప్రేమిస్తాను అంటున్నాను. ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నీవు నేను పరీక్షించుకుందాం. అదే మాట ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, ప్రసంగి గ్రంథంలో ప్రసంగిలో చూద్దాం. ప్రసంగి 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని కూడా మనం ధ్యానిస్తాం. ప్రసంగి 5వ అధ్యాయంలో చూద్దాం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూసినావా, ఇవేం నేను అడగలేదు. పండ్లు, బలగారాలు, పొట్టేళ్ళు, బల్లులు ఇవేం నేను అడగలేదు. ఒకవేళ నువ్వు అడిగినట్లయితే నీ హృదయములో స్వప్నం అంటే ఏమి? కళ, నిద్రించే సమయంలో వచ్చేటువంటి కళ, నీలో ఉన్నటువంటి కళ వేరు. కళలో 2 రకాలు. నీలో దాగి ఉన్నటువంటి కళ వేరు, నిద్రించే సమయంలో వచ్చే కళ వేరు. ఒక అతను పాటలు బాగా పాడతాడంటే అది దేవుడిచ్చినటువంటి కళ. హృదయాన్ని అనుసరించుకొని దేవుని యొక్క ప్రేమాన్ని రాగాలు పొందుకున్నది కూడా దేవుడిచ్చేటువంటి అది కళ. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు ఆ మాట. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండయ్యా. నీ మాటల్లో కోరికలు మనకు కలగచ్చు. అందుకే ఈ నోరు 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఒకటి మాట్లాడడానికి, ఇంకోటి గౌరవం పొందడానికి. అంతే కదా, ఎంత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అంట, అది మాట్లాడేది కూడా మాటే. నీలో మంచితనంగా వచ్చేటువంటి మాట కూడా మాటే. సో కాబట్టి మన పెదవులను మనం భద్రపరచుకోవాలి. మన మాటలో నాకు ఇలాంటి కోరిక కావాలి, నీలో ఇలాంటి వశాన్ని నేను కోరికతో నేను అనుభవించాలి అనేటువంటిది వచ్చేది కూడా నీ మాటే. కాబట్టి ఆ మాటను కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, అధికమైన స్వప్నములు, ఎక్కువ కలలు నువ్వు కనద్దు, ఎక్కువ ఆశలు, ఎక్కువ కోరికలు, ఎక్కువ వాంఛ అవి ఏమి నీలో ఉంచద్దు. అది ఏమైపోతుంది, నిష్ప్రయోజనములు. వద్దు. దేవుడు అంటాడు, ఒక మనిషి అంటాడు చూడండి, యేసయ్యా ఒకవేళ నేను పేదవాడిగా నేను అయిపోయినట్లయితే నీ యొక్క కార్యములకు నేను కీడు తెస్తానేమో, ఒకవేళ నేను ధనవంతుడే కాదు అయిపోయినట్లయితే నేను నిన్ను ఎక్కడ మరిచిపోతానో, అలాంటిది నాకు వద్దు ప్రభువా. చూడండి, మీరు మందిరాల్లో ఎక్కడన్నా టెంపుల్ దగ్గర ముస్లిమ్స్ కానీ మిగతా అన్యులు కానీ అక్కడ వాళ్ళు భిక్షం ఎత్తుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతే కదా. మరి నిజమైనటువంటిది కానీ అయితే దేవుడు వాళ్ళని కనికరించడం.
పేద కుటుంబంలో పేద స్థితిలో ఉన్నప్పుడే నా పొట్ట కొరకు నేను ఆహారం తీసుకునేదానికి నేను బిగ్గరగా నేను ఉన్నానయ్యా అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుడు కరుణించవచ్చు. అది అక్కడ క్వశ్చన్ మార్క్. కానీ కరుణించకపోవచ్చు. కరుణించలేదు కాబట్టే ఆ స్థితిలో అక్కడ అతను అలా ఉన్నాడు. అంతే కదా. కరుణించి ఉంటే, నేను పేదవాడిగా ఉంటే, నేను దొంగతనం చేద్దునేమో, ఒకవేళ నేను ధనవంతుడే కానీ అయిపోతే నేను నిన్ను ఎక్కడ మరిచిపోతానో, వద్దు ప్రభువా, అలాంటి జీవితం నాకు వద్దు. చూడు ఎంత చక్కగా చెప్పాడు ఆ మాట. ఈరోజు నువ్వు నేను ధనవంతుడు అయిపోతే దేవుని మర్చిపోతాం. ధనం మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ధనం మనిషిని చంపేస్తుంది. అది ఏమైనా కొనగలుగుతుంది. ఆ ధనం, ఆ పాపిష్టి ధనం మనిషిని ఏమైనా కొనగలమని చెప్తుంది. అందుకే అలాంటి మాటలు అవి నీకు నిష్ప్రయోజనము. నీ మట్టుకు నీవు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు. భయము భక్తి ఈ రెండు కలిగి నువ్వు జీవించు, చాలు, నీకు దేవుడు అన్ని సమకూరుస్తాడు. మనకు ఆశ కలుగుతుంది. ఎందుకో తెలుసా? మానవుడు ఆశావాది. అనేక కోరికలు మనకు కలుగుతాయి. అందుకే మన కళ్ళు ఇచ్చాడు ప్రకృతిని చూడమని. ఈ ప్రకృతిని మనం చూసినట్లయితే మనకు అనేక కోరికలు మనకు కలుగుతాయి. ప్రకృతి నుంచి మనం తప్పించుకోవడానికి ఎవరి వల్ల కాదు. అందుకే చెప్తాడు చూడండి ఇక్కడ. మరి ఇంకొక వాక్యం ఆ ప్రకృతి గురించి విలాప వాక్యాలు చూద్దాం. విలాప వాక్యాల్లో విలాప వాక్యంలో 3వ అధ్యాయంలో చూద్దాం. చదవండి ప్రేరేపణ కలిగిన వాళ్ళు. విలాప వాక్యములో 3వ అధ్యాయము 25వ వచనము 26వ వచనాన్ని ధ్యానిస్తాం. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన యందు నమ్మకయించుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల. ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు ఈ దినాన? ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? ఎవరిని ఆశ్రయించడానికి ఇక్కడికి వచ్చావు? తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను ఆశ్రయిస్తే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారి ఎడల. ఎవరైతే దేవుడు ఉన్నాడని చెప్పి వెతికి వస్తా ఉన్నారో ఆయన దయచూపువాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా చేతిలో ఉన్నటువంటి డబ్బు ధనం దారిపోయిందని చెప్పేసి మనం వెతుకుతాం. ఆ ధనం కోసం మనం వెతుకుతాం. అది మన వస్తువు. వెతుకుతాం. దొరికితే దొరుకుతుంది, లేదా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ డబ్బు కోసం మనం అంత ప్రయాసపడి మనం వెతుకుతున్నామంటే నిజమైన దేవుడు నువ్వు వెతికినట్లయితే ఆయన మన పైన ఏం చూపుతాడు? దయ చూపుతాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నీ పైన నేను కనికరం చూపుతానయ్యా, నీ పైన నేను దయ ఉంచుతాను. నువ్వు దయ పొందుకునేవాడిగా నువ్వు ఉన్నావా? ఆ దయను నువ్వు అంగీకరించేవాడిగా నువ్వు ఉన్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కుటుంబంలో సమస్యల వల్ల ఈరోజు ఎందరో నలిగిపోతున్నారు.
కళ్ళ కట్టినట్టు మనం చూస్తున్నాం. కళ్ళ కట్టినట్టు మనం చూస్తున్నాం. అయ్యా నా కుటుంబం అప్పుల్లో పడిపోయింది అయ్యా, వేదనలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. శారీరక ఇచ్చలో పడిపోయి ఒక స్త్రీ చంపేసింది, భర్తనే చంపేసిందయ్యా. నమ్ముతారా? ఇతను ఉంటే నాకు వ్యసనానికి ఏదో కలుగుతుందేమో అని చెప్పి తోటి ఉన్న భర్తనే చంపేసినటువంటి మనుషులు ఉన్నారు ఈ దినాలు. ఎందుకో తెలుసా? వ్యామోహం. ఈ శరీర ఇచ్చలతో వ్యామోహంలో కలిగిపోయినారు కాబట్టి తను మన అనేది లేకుండా మనిషిని ఈ దినాన దూరం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో కూడా ఈరోజు అనేకులు జీవిస్తున్నారు. కానీ మనం అలాంటి వారు కాదు. అందుకే మనం కనికరము కలిగి దేవుని సన్నిధిలోకి మనం వచ్చినట్లయితే ఆయన మన పైన దయ చూపుతాడు. అలాంటి దయ నువ్వు పొందుకోవాలని చెప్పి నువ్వు ఈ దినాన ఆశపడుతున్నావా? ఆశ కలిగి ఏమి ఆశ అది నీ అంతరాత్మకు తెలుస్తుంది, నీ మనసుకి తెలుస్తుంది. అయ్యా నా కుటుంబాన్ని పోషించడానికి ఇంత ధనం ఉంటే నాకు సరిపోతుందని చెప్పి నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. చూడండి దేవుడు ఎంత లాభదాయకంగా చేస్తాడు. ఈరోజు లక్షలు కోట్లు సంపాదించినటువంటి విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కలాన మనం చూస్తున్నాం. ప్రకృతి వాళ్ళు ఏం చేసింది? ప్రకృతి వాళ్ళని ముంచేసింది. ఈ దినాన డబ్బు పనికి రాలేదు. చెత్త బుట్టలు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోయేటువంటి వ్యాన్లో వాళ్ళు తీసుకొని వెళ్ళి వేరే ప్రాంతానికి మారుస్తున్నారు. వాళ్ళు ఊహించడం, వాళ్ళ కళలో కూడా ఊహించడం. అందుకే చెప్తాడు, నీ కళలో ఉన్నటువంటి మాట అది వ్యర్థము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏ క్షణాల ఏ గడియ మనకి తెలియదు, కానీ మానవుని యొక్క ఆశ మనిషినే చంపుతుంది. అది నేను కూడా సరే ఇక్కడ ఉన్నానని కాదు, ధనపేక్షగా మనకు ఉన్నట్లయితే మనిషిని అది చంపుతుంది. ఇది సత్యం. కాబట్టి ప్రియ సహోదరుడా చూడండి, తను వెతికి వారి ఎడల ఆయన దయ చూపుతాడు. ఇది ఎంతమంది నమ్ముచున్నారు? నేను మందిరానికి వస్తున్నాను, నేనేం తీసుకురాలి, ఈ పవిత్రమైన గ్రంథాన్ని నేను తీసుకొని నా పవిత్రమైన హృదయాన్ని నేను తీసుకొని వస్తున్నాను. అదే నేను అడుగుతున్నటువంటి నా నడక. నేను నడిచి వచ్చేస్తున్నాను, నేను పరిశుద్ధంగా మంచి సర్పు వేసుకొని వచ్చేస్తున్నాను అన్నది కాదు. అయ్యా నేను వస్త్రాలు ధరించుకునేసి నేను పవిత్రంగా నడుచుకుని మందిరానికి చక్కగా దారింది కదా అని చెప్పి వచ్చేసినంత మాత్రాన నువ్వు పరిశుద్ధురాలు కావు. నీలో ఉన్నటువంటి ఆ కోరిక ఎలాంటిదో నీవు ప్రశ్నించు. అందుకే అక్కడ మేకాలు చెప్పాడు, నేను ఏమి తీసుకొని వస్తును క్వశ్చన్ మార్క్ వేసినప్పుడు నీ హృదయంలో కూడా నాకు ఎలాంటి కోరిక ఉండాలి అన్నది నీవు ప్రశ్నించుకో. చూడండి, ఆ మాట మళ్ళీ కీర్తన గ్రంథంలో చెప్పబడుతుంది. ఒక మాట చూడండి. ఒక అతను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అది ప్రేమ. ఆమె ద్వేషిస్తూ వస్తూ ఉన్నది, కానీ అతను వెంటపడుతూనే ఉన్నాడు. ఆమె అంటా ఉంది, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నాకొద్దు అని మాట రూపంలో చెప్తా ఉన్నా కూడా అతను వినకుండా వెంబడిస్తూనే ఉన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పి ప్రయాసపడుతూ ఉన్నాడు. సరే, అతన్ని పరీక్షించాలని చెప్పి ఆమె నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని అడిగితే ఏమైనా చేస్తాను అని చెప్పాడు. సరే, మీ అమ్మ హృదయం నాకు కావాలి, దాన్ని నువ్వు తీసుకొస్తావా అన్నది.
సరే నేను తెస్తాను అన్నాడు. చూడండి మనిషి యొక్క ఆలోచన ఎంత మట్టుకో. ఆ తల్లి నిద్రిస్తుండగా ఒక మంచి రాయి తీసుకొని చంపేశాడు. చంపేసి ఆ తల్లి యొక్క హృదయాన్ని తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టాడు. అప్పుడు ఆమె అన్నది, చూడు, ఎవరో నువ్వెవరో నేనెవరో తెలియని నా మాట విని జన్మనిచ్చిన తల్లినే నువ్వు చంపావంటే రేపు నువ్వు నన్ను చంపవా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చంపడా? ఆ మాట ఆమె చెప్పగానే కన్నీటితో మళ్ళీ ఆ హృదయాన్ని తీసుకొని వస్తున్నాడు. అమ్మా అంటే కాళ్ళు కొట్టుకొని కింద పడ్డాడు. అప్పుడు అన్నటువంటి ఆ స్వరం అమ్మ. కానీ అమ్మని ఏం చేశాడు? దూరం చేసేసాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యామోహం. జన్మనిచ్చిన తల్లి కూడా స్త్రీనే, నువ్వు ప్రేమించింది కూడా స్త్రీనే. కానీ చూడు, కోరిక జన్మనిచ్చిన తల్లిని కూడా చంపమనేది కోరిక. అందుకే అప్పుడు అనుకున్నాడు, ఇది శరీరము కోరిక తీర్చలేదు అని అనుకున్నాడు అతను. అమ్మ ప్రేమ ఎంతో గొప్పదో, తల్లి ప్రేమ ఎంతో గొప్పదో అని కృంగిపోయి అతను కుమిలిపోయాడు. అందుకే ఆ మాట ఇక్కడ చెప్పబడుతుంది. చూద్దాం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో చూద్దాం. 139లో 1-2 వచనాలు మనం ధ్యానిస్తాం. నేను కూర్చునుట 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెహోవా నీవు నన్ను పరిశోధించి. ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ పరీక్ష చేయాలంటారు. దాన్ని ఏమంటారు? పరిశోధించడం. ఏ గ్రూపా, బి గ్రూపా, ఓ పాజిటివా ఏదో వాళ్ళు చెప్తారు, బి పాజిటివ్ ఏదో ఒకటి. అది మన శరీరంలో ఉన్నటువంటి, మనం తిన్నటువంటి ఆ ఫుడ్ని బట్టి మన బ్లడ్ ఏదో తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ చెప్తాడు, యెహోవా అంటున్నాడు, నీవు అంటే నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అంతే కదా? దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాను. నేను పడుకొని ఉన్నాను, నేను లేచేది ఆయనకి తెలుసు, నా నడక ఆయనకి తెలుసు, నా పడక ఆయనకి తెలుసు అంట. అందుకే దేవుణ్ణి మనం ఏం చేయాలి? పరిశోధించాలి. ఒకవేళ నీకున్నటువంటి శ్రమలను నువ్వు ఒకసారి పరిశోధించు. నేను నిన్ను పరిశోధించాను. నేను అందుకే అప్పుడే సాక్షి చెప్పలేకపోయాను. మా గ్రామంలో వర్షం లేక ఎంతో ఇబ్బందితో మేము వేసిన పంటలో ఆ వేరుశనగ పంట బాగా చేతికి వచ్చేటువంటి సమయంలో ఈ ఎండకి వర్షం లేకుండా బాగా సుడి వరకు అది ఎండిపోయాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కొంచెం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాటర్ ట్యాంక్ తెచ్చి పట్టి తీసుకుంటున్నారు. సో మా పరిస్థితి ఎట్లా అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాం. దేవుడు గొప్పగా ఆశీర్వదించి నిన్న వర్షం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వర్షం ఇచ్చాడు. మాకున్నటువంటి చక్కగా ఆ 2 గంటల కైలో మా మెస్సెస్సే పేర్కొనేది. చూడండి, ఎందుకంటే మనం ఆయన శోధిస్తే, ఆయన పరిశోధిస్తే ఆయన మనకు దాంట్లో నుంచి మనల్ని తేటపరుస్తారు.
అయితే మన ప్రార్థన కూడా ఆయన వినాలి. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము, కానీ మన మాట అక్కడికి వెళుతుంది. ఇది సత్యం. మనం మాట్లాడేటువంటి మాట, అందుకే ఇక్కడ నీ నడకే నాకు తెలుసయ్యా అంటున్నాడంటే, నడకతో నువ్వు నడిచేటువంటిప్పుడు నువ్వు మాట్లాడతావా? మాట్లాడవు. నువ్వు నడిచి వెళ్ళేటువంటి నడకే నాకు తెలుసయ్యా అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన వినడా? చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నువ్వు నాలుగు గోళ్ళ మధ్య ఉన్నా, నువ్వు పడుకునేటువంటి పడకే నాకు తెలుసయ్యా అంటున్నాడే. మరి నువ్వు చేసేటువంటి తప్పిదములు ఆయనకి తెలియకుండా పోతుందా? ధనంతో చేసేటువంటి నీ కోరికలు ఆయనకి తెలియకుండా పోతుందా? శారీరక ఇచ్చతో చేసేటువంటి కోరికలు ఆయనకి తెలియకుండా పోతుందా? నేను ఎంత చక్కగా చెప్తున్నాను. అయితే నువ్వు పరిశోధించు. ఒకవేళ నీవు ప్రశ్నించండి దేవుడి సన్నిధానంలో, అయ్యా నేను ఈ మందిరానికి నేను వస్తున్నాను ప్రభు, నాకున్న ఈ కష్టాన్ని ఒక్క రోజున తీర్చవా? మనం చేసేటువంటి ప్రార్థనలో మనకి జవాబు రాలేదు అనుకుంటే మనం కృంగిపోకూడదు. ఒకానొక సమయంలో దాని సమాధానం ఇచ్చేదానికైనా, నీకు ఎదురు చూసేదానికైనా కనిపెట్టుంటాడు. అయితే నువ్వు నా మట్టుకు ఎంత మట్టుకు నువ్వు నన్ను ఆశ్రయిస్తావని చెప్పి ఆయన మనల్ని వెంటాడతాడు. అందుకే మనం ప్రార్థన చేస్తానే అంగీకరించలేకపోతే మనం దుఃఖపడకూడదు, వేదన పడకూడదు. నీకు జవాబు ఇచ్చడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నా బిడ్డకి నేను ఉత్తరం ఇస్తాను అనడానికి నువ్వు వేచి ఉండాలి. ఒక డాక్టర్ మధ్యాహ్నం తిను, రాత్రి తిను, పడుకునేటప్పుడు తిను అని ఆయన రాసించి అంత క్లుప్తంగా ఆయన రాసించేటువంటి మాత్రమే మనం అదే సత్యం అని చెప్పి మనం మనం తీసుకుంటామే. అది ఎంత సత్యమో దేవుడు కూడా మనకు నీ కష్టాన్ని తొలగిస్తారన్నది అది సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తాడు చూడండి ఇక్కడ సామెతల గ్రంథంలో, నువ్వు నన్ను ప్రేమించాలి. నువ్వు ఎవరిని ప్రేమించాలి చూద్దాం. సామెతల గ్రంథంలో చూద్దాం, 8వ అధ్యాయంలో చెప్పబడుతుంది. చూడండి అక్కడ 8వ అధ్యాయం 17-18 చూద్దాం. సామెతల గ్రంథము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? చూడండి ఎంత చక్కగా చెప్తున్నాను. నా దగ్గర ఉంది, దాన్ని అందుకోలా. ఒక కొట్టులో కొట్టుకొని పోతున్నటువంటి అతన్ని చూసి నువ్వు చెయ్యి అందిస్తే, అతను ఒకవేళ నీ చెయ్యి పట్టుకుంటే తన ప్రాణంలో తప్పిపోతున్నటువంటి ప్రాణాపాయ స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. అప్పుడు మనం ఏం చేసినట్టు? అతను మనం బ్రతికించినట్లు, అంతే కదా. ఒకవేళ ఏమైపోయినాడు? వాళ్ళు కొట్టుకొని కూర్చుంటాడు. నువ్వు చెయ్యి ఇస్తే, అతను అందుకుంటే అతను ఏమైనట్టు? బ్రతికినట్టు. అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మన చేతిలో ఉంది. మనం చెయ్యి ఇస్తే అతను బ్రతుకుతాడు. అందుకే చెప్తున్నారు చూడండి, ప్రతి ఒక్కటి నా యొద్ద ఉంది. చూడండి ఈ దినాన ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారో చూడండి. ఇక్కడ నన్ను ప్రేమించు వారిని తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. తండ్రి తల్లి కంటే ఇంకా అధికంగా ప్రేమిస్తాం. కానీ తండ్రి బయట చెప్పడం, తల్లి ప్రేమలో కనికరంలో చూపిస్తుంది. తల్లి దానికంటే ఎక్కువ ప్రేమిస్తాడు తండ్రి. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నువ్వు వెతకతా ఉన్నావా? జాగ్రత్తగా అంటే ఏమైనా పడిపోయాడా దేవుడు? అది వస్తువా? చూడండి ఎంత చక్కగా, అది వస్తువా? మనకున్న ధనం పడిపోతే ఎంత క్షుణ్ణంగా వెతకదాం.
అయితే నువ్వు నన్ను వెతుకు. ఎట్ట వెతకాలి? జాగ్రత్తగా, నీ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, నీ నలిగిన హృదయంతో నువ్వు నన్ను వెతికితే చూడు, జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అంటే దేవుడు ఉన్నాడని నీవు తెలుసుకుందువు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియో నీతియో నా యొద్దే ఉన్నవి. ఇంక మనకేం కావాలి? ఐశ్వర్యమా? నా బిడ్డ ఈ రూపంలో పుడితే బాగుంటుందా? నా కుమార్తె ఐశ్వర్యలాగా అయిపోతే బాగుంటుందా? ఐశ్వర్య కూడా ఒక స్త్రీనే, అంతే కదా. ఆమె కూడా ఒక అమ్మాయి, అంతే. దేవుడు ఇస్తాడు, పోలికలో మనకి ఇస్తాడు, రూపురేఖలో మనకి ఇస్తాడు, అంతే. నువ్వు తెల్లగా ఉండు, నల్లగా ఉండు, ఎట్టున్నా నువ్వు మనిషి అంతే. అయితే నువ్వు ఐశ్వర్యము చూడు ఎంత చక్కగా చెప్పు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దే ఉంది. నువ్వు తీసుకో, నువ్వు రా, నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తీసుకునేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడి సన్నిధిలో అయ్యా నేను తీసుకోవడానికి నేను వస్తున్నానని చెప్పి నువ్వు ఆశించడానికి, నువ్వు మందిరానికి వస్తున్నావా? నీవు ప్రశ్నించు. ఈ దినాన మనం ఒకవేళ ఎగ్జామ్స్లో ఆ ఎగ్జామ్ రాసినటువంటి సమయంలో మన దుఃఖంతో ఉండొచ్చు. ఆ సమయంలో మనం అడిగితే నీ చేయి పట్టి ఆయన రాస్తాడు, నీ జ్ఞానం ఇస్తాడు. నేను నమ్ముతాను నమ్మను, నేను పవిత్రంగా చెప్పగలుగుతాను. నేను అడిగేది జ్ఞానం ఒకటే అడుగుతాను, నేను నమ్ముతాను నమ్మను. నాకు జ్ఞానం కొద్దిగా ఉంది బ్రహ్మ, నాకు జ్ఞానం దయచేయి. సత్యంగా నేను అడిగే మాట ఇదే, నాకు జ్ఞానమే ప్రభా చాలు, ధనం నాకు వద్దయ్యా. నేను ధనం చేసే బుద్ధికే మా మిస్సెస్ ఆ బంగారు ఎత్తి ఈ బంగారు ఎత్తి అంటూనే ఉంది. వాస్తవం, ఇప్పటికే 3 జతల కమ్మలు ఉంది, అది నేను చెప్పకూడదు మాటకి. ఇంకా నేను అధికంగా నేను సంపాదించినాను అనుకో, అది స్త్రీ యొక్క వ్యామోహముతో ఆభరణాలు ధరించుకోవాలని చెప్పి, ఇతరులు చూడాలని చెప్పి ధరిస్తారు, అంతే కదా. వాస్తవం కాదా? ఇతరులు చూడాలని చెప్పి ధరిస్తారు వాళ్ళు. ఇంకే భర్త చూడాలని కాదు, ఇది సత్యం. అందుకే నా బుద్ధ స్వామి నాకు జ్ఞానం దయచేయి. నిన్నగాక నిన్న ఒకసారి కూడా వచ్చాడు, నేను చెప్పేటువంటి ఆ విధి విధానం కావచ్చు, మీరు చక్కగా చెప్తున్నారు బిడ్డల కన్నా. నేను అడుగుతున్నాను, అందుకే నాకు జ్ఞానం దయచేయి. ఈ దినాన మనకి ఏది కొదవ ఉందో దాన్ని అడగండి. కొదవగా ఉందో ఏది కొదవో దాన్ని అడుగుదాం. అప్పుడు నీకు అది ఇస్తాడా లేదా నీవు ప్రశ్నించుకుంటే మనకు ఉత్తరం వచ్చిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇంకొక మాట చూద్దాం. మరి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో 29వ అధ్యాయంలో చూద్దాం. 11వ వచనాన్ని ధ్యానిస్తాం. 11 నుంచి 14 వరకు చదువుదాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమో, ప్రార్థన చేయించు వత్తురని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం చెప్తా ఉండేదాన్ని వెతికేవే.
వెతకాలి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను. రాబో కాలమందు ఇప్పుడు కాదు, ఇంకా రాబోయే కాలంలో. అందుకే పెద్దలు చెప్తుంటున్నారు జరిగిపోయిన కాలమే మంచిదని. ఇంకా జరగబోయే కాలము ఏ విధంగా ఉంటుందో మనం చూడలేము, ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అలానే ఇది యెహోవా వాక్కు. అయితే చెప్తున్నాడు, ఇప్పుడే కాదయ్యా, ఇంకా రాబోయే కాలంలో కూడా నువ్వు ఎలా ఉండాలో కూడా నేను నీకు తేటగా నేను తెలియచేస్తాను. ఇది నా మాట, ఇది నా మాట అని చెప్తున్నాడు. చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు. హానికరమైనవి కావు, ఇది యెహోవా వాక్కు. వాక్ అంటే మాట. ఆయన చెప్తా ఉన్నాడు, ఈ మాట నువ్వు గ్రహిస్తావా? మీరు నాకు మొరపెట్టుదురేమో అని. చూడు ఎంత చక్కగా అంటున్నాడు. మీరు నాకు మొరపెడతారేమో, నీకున్న కష్టంలో మొరపెడతారేమో, నీకున్న వ్యసనంలో నువ్వు మొరపెడతావేమో. మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురని నేను మీ మనవి ఆలకింతును. మీరు ఎవరైనా అర్జీ రాశారా కలెక్టర్కి? ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ రాశారా? అక్కడ మనం ఏం చేస్తాం? గౌరవనీయులైన కలెక్టర్ గారికి రాయనది నా విన్నపము ఏమనగా, అంటే నాకున్న కష్టము ఏమనగా. ఒకవేళ నీకు ల్యాండ్ విషయంలో కావచ్చు, ఒకవేళ ఏదో నువ్వు పోగొట్టుకున్న విషయంలో కావచ్చు, ఒక కలెక్టర్కే మనం రాస్తే అక్కడ అంటాము ఏమనగా. వస్తారా? చూడ ఇక్కడ చెప్తున్నాడు. అందుకే చూడు, ప్రార్థన చేస్తూ వద్దురే అని నేను నీ మనవి ఆలకింతును. మనవి, నువ్వు ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో, నువ్వు ఎలా వస్తున్నావు? నేను మందిరంలో పోయి ప్రార్థన చేసుకుంటానులే అని చెప్పి నువ్వు వస్తున్నావా? ఒకవేళ మందిరానికి నువ్వు క్షేమంగా వెళ్ళాలని చెప్పి నువ్వు అక్కడే ప్రార్థన చేసుకొని మందిరానికి నువ్వు వస్తున్నావా? వచ్చేటువంటి సమయంలో నీకున్న కష్టాన్ని గూర్చి మందిరంలో ఆ వాక్యానుసారంగా దైవ సేవకులు మాట్లాడతారేమో అని చెప్పి నువ్వు మనవి చేసుకొని వస్తున్నావా? నీవు ప్రశ్నించుకో. అందుకే ఇక్కడ చెప్తాడు, ప్రార్థన చేయించు ఒత్తిడిని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో. చూడండి, వెతికిన ఎడల, మనం అప్పుడే కూడా చెప్పాను, వెతకాలి. దేవుడు ఉన్నాడని వెతకాలి. నిన్న మేము మంత్రి లోకేష్ గారు వచ్చారని చెప్పి బంగారుపాలెం ప్రాంతానికి మేము వెళ్ళాం. మాకున్న సమస్యలో చెప్తాను వెళ్తే జన సమూహం, ఎంతోమంది జనాలు. కానీ ఆయన మధ్యలోకి అలా తొక్కుకుంటూ ఎలాగో ఒకలాగా అతనికి మాకున్నటువంటి మా కష్టాలు అతనికి అందజేశాం. అది మా మనవి. ఆయన ఆలకిస్తాడా ఆలకించడా అనేది అది సెకండరీ. అయితే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికన్నా మనం చేర్చాలి. ఒక మనిషి దగ్గరికి మనం అంత ప్రయాసపడి ఊరు కాని ఊరు ప్రాంతానికి వెళ్ళి మన కష్టాలు తీరుస్తాడేమో అని చెప్పి ఒక మనిషి దగ్గరికి మనం అంత ప్రయాసపడి మనం వెళితే, మన దేవుడి దగ్గరికి మనం ప్రయాసపడి వస్తే ఆయన మనమే ఆలకించడం. చూడండి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయ ఎడల మీరు నన్ను కనుగొందురు. మనం అందరూ కనుగొనాలి. ఎస్, దేవుడు ఉన్నాడని నేను కనుగొన్నట్లయితే దేవుడు మనవి ఆలకిస్తాడు. సో ఈ దినాన వాక్యమైనటువంటి మీరందరూ కూడా యవ్వనంలో ఉన్నటువంటి సమయంలో మనిషిని ప్రేమించడం తప్పు. ఇది తప్పు. దేవుని ప్రేమించు. తల్లి బిడ్డను ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో ఇక్కడ తండ్రి అన్నాడు. మరి నేను తండ్రిని ప్రేమించవచ్చా? నీకు సందేహం కలగచ్చు. తండ్రిని ప్రేమిస్తే మనం ఎప్పుడు
తండ్రి మనల్ని మర్చిపోదు. తనకున్న కష్టాన్ని తండ్రి ఏ విధంగా అయితే ఆ కుటుంబానికి రక్తదానంగా పంచుతాడో మన దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు మన కుటుంబాన్ని ఆయన సరిదిద్దడానికి అంత చక్కగా మనకు దయచేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి చిన్న ప్రార్థనలోకి వెళ్దాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన యేసయ్య, ఈ ఘనమైన నామానికి కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పాటి వారం నాయన ఎదగలేని మమ్మల్ని నువ్వు ఏర్పరిచి ఘనపరిచి అయ్యా మీ సన్నిధానంలోకి మమ్మల్ని నడిపించిన దేవా స్తోత్రము నాయన. తండ్రి, అనుదినం మిమ్మల్ని పూర్ణ హృదయంతో వెతికే వారిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి యేసయ్యా, నేను ఎక్కడ పేదవాడని అయిపోతే నీ పేరుకి నేను మర్చిదేస్తానేమో అని చెప్పి అలాంటి వాడిగా నన్ను చేయక స్వామి. ఒకవేళ నేను ధనవంతుడే అయిపోయినట్లయితే నేను నిన్ను ఎక్కడ మర్చిపోదునో అలాంటి ధనము నాకు వద్దు ప్రభా. యేసురాజా, నీ కృప కనికరించు స్వామి. ఇక్కడ మోకాలు ఇచ్చిన ప్రతి బిడ్డను నేను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఏ కష్టంతో వచ్చున్నారో ప్రభా, ఏ వేదనతో వచ్చున్నారో స్వామి, మేమైతే ఎరగము నాయన. తండ్రి, నువ్వు చూస్తున్న దేవుడు. కీర్తన గ్రంథంలో చెప్పబడుతుంది, నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నేను నడిచే మార్గము కూడా నీకు తెలుసు ప్రభా. తండ్రి, చూస్తున్న దేవుడు నాయన. మా మాటలో వ్యర్థం ఉండొచ్చేమో అయ్యా, మీ మాటలో వ్యర్థము లేదు ప్రభా. యేసురాజా, మీ సన్నిధిలో నా ప్రభు అయ్యా, ఇదినా అయ్యా నా తండ్రి, ఇక్కడ మోకాలు ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో మీ సముఖంలో మొరపెట్టున్నాం ప్రభా. అయ్యా, అక్కడ ఆ చైర్లో కూర్చున్నటువంటి ఆ సహోదరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా ఊరు కానీ ఊరు నా ప్రభా తండ్రి. అయ్యా, నువ్వు బలపరుస్తావని, నువ్వు బలాన్ని ఇస్తావని తండ్రి, తండ్రి మీ సన్నిధానంలో కాచుకొని ఉన్నాడు ప్రభా. ఆ బిడ్డను నడిపించేస్తావు. ఆ బిడ్డ పట్ల నీ ఆసక్తి ఏదుందో నెరవేర్చు ప్రభా. అరికాలు మొదలుకొని తల నెత్తిన వరకు అయ్యా శరీరంలో ఉన్న బలహీనమా యేసు నామములో దూరపరచండి నాయన. బలాన్ని ప్రభా అయ్యా, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవా అయ్యా, నిన్ను నమ్ముతున్నటువంటి ఆ బిడ్డను నువ్వు స్వస్థపరచలేవు ప్రభా. అయ్యా, దినాన గుడ్డివాడు అడుగుతుండగా ఆ అర్థ ధ్వని నువ్వు విని అయ్యా నేత్రం లేదు అతనికి నువ్వు నేత్రాలు ఇచ్చిన దేవా స్తోత్రము నాయన. నీ బిడ్డను దయచేయలేవు ప్రభా. ఆ తల్లి వేదన, ఆ తండ్రి వేదన ఏ విధంగా ఉన్నదో నువ్వు చూస్తున్నావు నాయన. అనుదినం నువ్వు చూస్తున్నావు ప్రభా. ఆ బిడ్డను నువ్వు దర్శించుకో అయ్యా. ఆ బిడ్డతో నువ్వు మాట్లాడు ప్రభా. అనేకరితో నువ్వు మాట్లాడే దేవుడు స్వామి. నీ కృపాన్ని కలిగిన ఆ బిడ్డ పైన ఉంచండి. నీ చిత్తమే నెరవేర్చాలి ప్రభా, మా చిత్తము కాదు. నీ బలము, నీ శక్తి ఆ బిడ్డకి దాయిచ్చేది. ఆ కుటుంబంలో నాయన పిండికి నూనెకి కొరత లేకుండా సమృద్ధిగా మీరు దాయిచ్చామని ప్రభా మీ సముఖంలో మొరపెడుతున్నాను. మీరే తోటేరుగా ఉంది నాయన. అయ్యా అయ్యా, వివాహం కొరకు ఎందరైతే ప్రయాసపడుతున్నారు అయ్యా వాళ్ళకి సహాయంగా వచ్చింది. అయ్యా, ఉద్యోగం కొరకు ఎందరైతే నాయన వెతుకుతున్నారో వాళ్ళకి ఉద్యోగం దాయిచ్చేయండి ప్రభా. అయ్యా, మీ సన్నిధిలో నా ప్రభా అయ్యా ఎందరైతే నీ కొరకు కాచుకొని ఉన్నారో వాళ్ళకి నీ దర్శనము దాయిచ్చామని మీ సముఖంలో మేము మొరపెడుతున్నాం ప్రభా. మీరే మాకు ఆధారణకర్తగా ఉంది అయ్యా. మీరు నడిపించాలని బట్టి స్తోత్రాలు అయ్యా. నా తండ్రి, దైవ సేవకుల వంటి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాస్టర్కి ఇచ్చిన బిడ్డలు అయ్యా నా తండ్రి అయ్యా దేవ మంచి ఆరోగ్యంతో మీరు నింపమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన సర్వశక్తి కలిగిన నామములో అడిగి మిక్కిలి బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కటి వర్తమానాన్ని అందించారు.
మీకా గ్రంథం 6:6లో చెప్పబడిన రీతిగా నిన్ను దర్శించడానికి వచ్చేటప్పుడు నేను ఏమి తీసుకుని రాగలిగాను, నేను ఏమి తెచ్చి నిన్ను దర్శించగలుగుతానని ప్రవక్త మరి మీకా ప్రవక్త మరి చెప్పుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, దేవుణ్ణి దర్శించడానికి మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని వచ్చి ఆయన దర్శించలేము, ఏమి కూడా మనము ఆయనకి ఇవ్వలేము, దేవునికి ఏది కూడా మనం ఇవ్వలేము. ఎందుకంటే ఆయన అన్నీ మనకిచ్చేవాడు, మన దగ్గర నుంచి ఏది కూడా తీసుకునేవాడు కాదు. అన్నీ మనకిచ్చేవాడు. ధనం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. కానీ ఒకటి మాత్రమే మన దగ్గర నుంచి కోరుతున్నాడు. ఏంటంటే దేవుని సముఖంలో దేవుని బిడ్డగా యథార్థంగా ఉండమంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కోరేది ఒకటే, యథార్థత. మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఆయన ఒకటే, యథార్థత ఆయనకు కావాలి. హల్లెలూయా. యథార్థత లేని వారు పరలోకానికి వెళ్ళలేరు. హల్లెలూయా. యథార్థత లేని వారు పరలోకానికి వెళ్ళరు. కాలికి చేస్తే పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, దశమ భాగం అర్పిస్తే పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, లేకపోతే మందిరంలో వెళ్ళి పని చేసేస్తే పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. నో 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 నో, అస్సలు వెళ్ళరు. హల్లెలూయా. యథార్థంగా వాక్యానుసారంగా యథార్థంగా ప్రవర్తిస్తేనే పరలోక రాజ్యం, లేకపోతే గెట్ అవుట్ అంటాడు దేవుడు. హల్లెలూయా. మెడబెట్టి నెట్టేస్తాడు. కనుక యథార్థంగా ప్రవర్తించండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమగు నామమునకే స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడు, మీరు మాతో మాట్లాడారు, వందనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను ఆరాధన చేసేదనని మీకా ప్రవక్త అన్నట్టు, దేవా మేము ఏమి తీసుకుని వచ్చి నేను ఆరాధన చేసేదాము. దేవా, హేబేలు అర్పణను అంగీకరించిన దేవుడు, యథార్థవంతమైన హృదయంతో అర్పణలు అర్పించాడు కాబట్టి హేబేలుకి అర్పణను అంగీకరించాడు. కయీను యథార్థవంతమైన హృదయంతో అర్పించలేదు కాబట్టి అర్పణను అంగీకరించలేదు. దేవాతి దేవుడు యథార్థవంతమైన హృదయంతో దేవా జీవిస్తున్న ప్రతి వారి చేసే మనవులను ప్రార్థనలను మీరు ఆలకించే దేవుడై ఉన్నారు. అందులోకి స్తోత్రాలు. ఈ దినము అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును, ఆర్థిక బాధలో ఉన్న వారికి విడుదలను, రక్షణ లేని వారికి రక్షణను, విడుదల లేని వారికి విడుదల నుంచి మీ నామని మహిమ తెచ్చుకోండి. కృపగలేని దేవుడు కృప ద్వారా నింపి నడిపించండి. దయగలేని దేవుడు దయగలేని హస్తము చేత మీరు నడిపించండి. తృప్తిపరచండి, కార్యించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఘనత మహిమ స్తుతి మీరు పొందండి. క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుని నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవునియు ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక సహవాసమును ఎప్పుడును ఎల్లప్పుడూ మనతోనూ సకల కొట్టి పరిశుద్ధులతోనూ సదాకాలంతో ఉండి కాచి కాపాడి ఆదరించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే స్త్రీలు భోజనం అయిపోయిన తర్వాత కూర్చొని దయచేసి ప్రార్థన చేయండి. అలాగే బ్రదర్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు